హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఈరోజు మన ఛానల్లో డూడ్ మూవీ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. మూవీ అయితే నాకు నచ్చలే. అండ్ హీరో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే, ఆ క్యారెక్టర్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఈ భూమి మీద ఎవ్వలకు ఉండయి. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్ ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఫస్ట్ హాఫ్ వరకు అయితే బాగానే ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు, కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇంతకు మించి దరిద్రంగా ఉండదు అనుకున్న ప్రతిసారి అంతకు మించి దరిద్రంగా మారింది సినిమా. లిటరలీ సెకండ్ హాఫ్ చూసేటప్పుడు నేను ఆల్మోస్ట్ డెడ్. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం పాజిటివ్స్ ఫస్ట్ హాఫ్లోనే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ ఎంగేజ్ అయితే చేసింది నన్ను. అండ్ కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి ఫస్ట్ హాఫ్లో. నేహా శెట్టి అండ్ సత్య గెస్ట్ అపీరెన్స్ చాలా బాగా వర్క్ అయింది. వీళ్ళ సీన్స్ మ్యాక్సిమం కామెడీయే ఉంటాయి. ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో హీరో క్యారెక్టర్కి కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే పడ్డాయి. మ్యాక్సిమం హీరో క్యారెక్టర్ ఎమోషన్స్ అన్నీ వర్క్ అయ్యాయి, కానీ మిగతా హీరోయిన్ క్యారెక్టర్కి ఆ ఎమోషన్ అంత బాగా వర్క్ కాలేదు. అలాగే ప్రీ ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా చాలా బాగుంది. నెగిటివ్స్ గురించి మాట్లాడితే, సెకండ్ హాఫ్ మొత్తం నెగిటివ్సే. సెకండ్ హాఫ్ మొత్తం నిజం చెప్పాలంటే హీరో క్యారెక్టర్ని సైడ్ చేసేసారు. మొత్తం హీరోయిన్ క్యారెక్టర్ మీదనే ఫోకస్ చేశారు. ఇట్లనే సెకండ్ హాఫ్లో హీరో క్యారెక్టర్ మొత్తం సైడ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ అంతా హీరోయిన్ సైడ్ ఒక మంచి ఎండింగ్ ఇద్దామని చూసారు, కానీ హీరో క్యారెక్టర్ని అయితే ఎక్కడా పట్టించుకోలేదు. హీరో క్యారెక్టర్కి ప్రాపర్ ఎండింగే లేదు. డైరెక్టర్ కీర్తీశ్వరన్ స్టోరీ బాగానే పికప్ చేసుకున్నా, సెకండ్ హాఫ్లో చాలా పాయింట్స్ పెట్టడం, అలాగే క్లైమాక్స్ అయితే చాలా ప్రాపర్గా అయితే క్లైమాక్స్ లేదు, పర్ఫెక్ట్ ఎండింగ్ అయితే లేదు మూవీకి. హీరో ప్రదీప్ రంగనాథన్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లలో చాలా బాగా చేశాడు. హీరోయిన్ మమితా బీజు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, బట్ ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం మూవీలో. మ్యూజిక్ డైరెక్టర్ సాయాభయంకరన్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ బాగుంది, ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లలో చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.